హాయ్, వెల్కమ్ బ్యాక్. బేసికలీ ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఆ, ఒక కర్సర్ ఏఐ ఎడిటర్ని యూస్ చేసుకుని కర్సర్ ఏఐని ఎడిటర్ని యూస్ చేసుకుని మనకి ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్, మీకు ఇంతకు ముంగట గుర్తుంటే సెరేనియం ఐడి అని మనకు ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉండేది. సేమ్ అట్లానే నేను కూడా నాకంటూ ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ నువ్వు బిల్డ్ చెయ్యు. నాకు జీరో డెవలపింగ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ జనరల్గా. నేను నా కర్సర్ ఏఐని యూస్ చేసి నేను చేద్దాం అనుకుంటున్నా. సో దీనికోసం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను చేసేది ఏంటి అంటే కనుక కర్సర్ ఏఐ అని సెర్చ్ చేస్తున్నాను. కర్సర్ ఏఐ డౌన్లోడ్ బేసికలీ సెర్చ్ చేశాను. ఓకే. సో కర్సర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాను. అండ్ డిపెండింగ్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్లోడ్ ఇట్. సో ఇది డౌన్లోడ్ చేయడం తర్వాత దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే విండోస్ అయితే ఈఎక్సీ ఫైలు, మ్యాక్ అయితే డిఎంజీ ఫైలు. డబుల్ ట్యాప్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మీ అప్లికేషన్ ఫైల్స్లోకి వెళ్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే కర్సర్ ఇట్లా ఉంటుంది మనకి. దట్స్ ఫైన్. ఇప్పుడు నేను ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను కదా. సో ఐడియల్గా కర్సర్ ఏఐకి మనం ఒక ప్రాంప్ట్ ఇస్తేనే ఆ ప్రాంప్ట్కి తగ్గట్టుగా వర్కౌట్ అవుతుంది. సో హియర్ ఏంటి అంటే నేను రాయబోయే ప్రాంప్ట్, ఐ వాంట్ టు బిల్డ్ ఏ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఓకే. ఆ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఏం చేయాలి బేసికలీ? దట్ షుడ్ పర్ఫామ్ that should perform record and a playback operation. Okay, record and playback operation for the actions. Okay, నువ్వు చేసే ప్రతి యాక్షన్కి కూడా for the actions whatever I'm performing on the browser. Okay, whatever I'm performing on the browser. Okay, perfect. And the tool should have UI just like Selenium IDE. Okay, just like a Selenium IDE. It should give me an option in the tool itself basically, that I can convert that recorded script into playwright typescript or a Selenium Java code, which I can simply copy it from there and use in my source code. ఓకే. సో డైరెక్ట్లీ నేను అక్కడ వచ్చే కోడ్ని కాపీ పేస్ట్ చేసుకుంటా, అంతకు మించి నాకు ఇంకేమీ అవసరం లేదు. ఓకే. అండ్ దీంట్లో నీకు ఏమైనా స్పెసిఫిక్ టూల్స్ కావాలి అంటే నాకు ఏ రకమైన టూల్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఓకే టూల్ స్టాక్ రిక్వైర్మెంట్. ఓకే. ఏ టూల్ స్టాక్ రిక్వైర్మెంట్ నాకు లేదు. నువ్వు ఏది ఇచ్చినా సరే నేను అది చేసుకుంటా. ఓకే. సో నాకు కావాల్సిందల్లా సింప్లీ ఐ వాంట్ ఎ కోడ్ that I can use in my క్రోమ్ ఎక్స్టెన్షన్స్. అంతే. ఇదంతా కూడా నేను నా కర్సర్ ఏఐలో ఇవ్వబోయే ప్రాంప్ట్. దట్స్ ఫైన్. దీనికోసం మనం ఎడిషనల్గా ఏం చేసుకుంటున్నామంటేనండి, ఒక డాక్యుమెంట్స్ అన్న ఫోల్డర్లో, ఏఐ స్టఫ్ అన్న ఫోల్డర్లో తెలుగులో క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశా. ఇప్పుడు నా కర్సర్ ఏఐకి వచ్చి ఓపెన్, ఇదిగో కర్సర్ ఏఐలో ఫైల్, ఓపెన్ ఫోల్డర్. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ని నేను అందులో ఓపెన్ చేసిన. సో హియర్ తెలుగు క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఈ ఫోల్డర్ని ఓపెన్ చేశాను నేను ఇక్కడికి. దట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో హియర్ ఇదిగో ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ నాకు ఇక్కడ ఓపెన్ అయింది. అండ్ రైట్ సైడ్న నాకు చాట్ వచ్చింది. ఈ చాట్ ఎనేబుల్ అవ్వడం కోసం ఇట్స్ ఆస్కింగ్ మీ టు లాగిన్. సో ఐ జస్ట్ క్లిక్డ్ ఆన్ దట్ పర్టికులర్ లాగిన్ బటన్ అండ్ కంటిన్యూ టు సైన్ ఇన్ అంటుంది. సో ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ దిస్ కంటిన్యూ టు సైన్ ఇన్ అండి. ఓకే. ఈ కంటిన్యూ టు సైన్ ఇన్ కొట్టి నేను కంటిన్యూ విత్ మై గూగుల్ అకౌంట్ అని ఇచ్చేసి ఐఎమ్ జస్ట్ గివింగ్ మై జీమెయిల్ అకౌంట్ టు కంటిన్యూ ఫర్దర్. ఓకే. సో నేను నా జీమెయిల్ ఇచ్చేసి నేను బ్రౌజర్లో లాగిన్ అయితే చేసేసాను నేను.
దట్స్ ఇట్. ఓకే. సో హియర్ బ్రౌజర్లో లాగిన్ అయిన తర్వాత ఇది కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. హౌ యూ వాన్ యూస్ ద కర్సర్ బై మై సెల్ఫ్. బేసికలీ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని చెప్పేసాను అని కంటిన్యూ అని కొట్టిన. స్టార్ట్ యూజింగ్ యువర్ ప్రో ప్లాన్ ఆర్ స్కిప్ ఫర్ నౌ. నాకు ప్రో ప్లాన్ అక్కర్లా, స్కిప్ ఫర్ నౌ అంతే, అయిపోయిందండి. సో ఇక్కడతో నాకు ఇవంతా అయిపోయింది. సో ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు నా కర్సర్ ఏఐ అన్న టూల్లోని ఒక్కసారి ఇక్కడ ఇంకా అక్కడికి వచ్చేయాలి డైరెక్ట్లీ. I will do it later. Okay. So log into you're currently logged into your desktop. Yes, I log in. ఓకే, కర్సర్ డెస్క్టాప్లోకి లాగిన్ అవ్వమంటున్నాము. ఇప్పుడు నా కర్సర్లోకి వెళ్ళి చూసుకుంటే యా ఇది అయిపోయింది, లాగిన్ అయింది. సో అక్కడి నుంచి ఇక్కడికి నాకు సెషన్ అన్నది ట్రాన్స్ఫర్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంతకు ముందర మనం రాసిన ప్రాంప్ట్ ఏదైతే ఉన్నదో, ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉన్నదో నా కర్సర్ చాట్లో ఇక్కడ ఈ ప్రాంప్ట్ పెట్టాను. అండ్ ప్రయర్ టు దాట్ మీరు ఇక్కడ చూస్తేనండి ఈ లెఫ్ట్ ప్యానల్లో ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అన్న ఫోల్డర్ కంప్లీట్గా ఎంటీగానే ఉంది, నాకేం లేదు అది. ఇప్పుడు నేను దీన్ని ప్లే బటన్ జస్ట్ ఆ చాట్ని ప్రొసీడ్ ఫర్దర్ అని కొడితే నాకు అక్కడి నుంచి కర్సర్ ఏఐ అన్న టూల్ ఫర్దర్గా ఈ కోడ్ మొత్తాన్ని బిల్డ్ చేసుకుంటా ఉంటుందండి. ఈ లెఫ్ట్ సైడ్న కోడ్ డెవలప్ చేసుకుంటా మొత్తం అంతా బిల్డ్ చేసుకుంటా వస్తుంది. మీకు చాట్ జీపీటీకి, కో పైలట్కి, కర్సర్ ఏఐకి నేను కంపారిజన్స్ చెప్పినప్పుడు నేను మీకు ఏం చెప్పాను అంటే, కర్సర్ ఏఐ అన్నది చాలా అడ్వాన్స్డ్ టూల్. నువ్వు ఒక చిన్న ఇన్పుట్ ఇస్తే దానికి సంబంధించింది ఏదైనా చేస్తుందండి. ఇప్పుడు నేను డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ నాకు జీరో అండి. జీరో డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్తో నేను కర్సర్ ఏఐలోకి వచ్చి నాకు ఒక ప్రాంప్ట్ ఇస్తే 100% నా కోడ్ జనరేట్ చేసేసింది. అండ్ ఇంతకు ముంగట మనం చెప్పుకుంటున్నప్పుడు కూడా గుర్తుకుంటే దాని ప్రోస్ అండ్ కాన్స్, దాని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్పుకున్నాం. మనకి నాలెడ్జ్ లేకుండా జనరేట్ చేయడం అనేది ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగే, కానీ ఇలాంటిది చేయడం సజెస్టెడ్ కాదు. ఫ్యూచర్లో మనకి ఏ రకమైన ఇష్యూస్ వచ్చినా సరే 100% దాని మీదే రిలై అయ్యి ఉండాలి. అండ్ ఇది మధ్యలో జరుగుతున్నప్పుడు, కొన్ని యాక్షన్స్ జరుగుతున్నప్పుడు రివ్యూ చేసుకుని నువ్వు అప్రూవల్ ఇమ్మని అడుగుతుంది. సో మనం జస్ట్ దాన్ని ఎక్కడికక్కడ రివ్యూలు చేసుకుని ఎక్కడైతే అది అప్రూవ్ అడుగుతుందో మొత్తం అన్ని చోట్ల కూడా మనం జస్ట్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంటే ఆటోమేటికల్లీ అది మొత్తాన్ని జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ నేనైతే ఏం చేయట్లేదు. సో బేసికలీ ఇట్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇదిగో మొత్తం ఫైల్స్ ఈ లెఫ్ట్ ప్యానల్లో చూసుకుంటే ఇదంతా ఎట్లా జరుగుతుందండి, ఒక సింపుల్ ప్రాంప్ట్తో. సో నేను నెక్స్ట్ సెషన్లో ఒక మొబైల్ యాప్ బిల్డింగ్ కూడా మీకు నేను చూపిస్తా. ఇంతవరకు ఎట్లా ఉండేదంటే మనం ఒక డెవలపర్లకో ఫ్రీలాన్సర్లకో అప్రోచ్ అయితే మన రిక్వైర్మెంట్ వాళ్ళు తీసుకుని దాన్ని డిస్కస్ చేసి ఎంతో కొటేషన్స్, ఎంతో ప్రాసెస్ జరిగితే వచ్చేదల్లా ఒక సింపుల్ ప్రాంప్ట్తో ఒక ఏఐలో మొత్తం అంతా మీకు ఇక్కడ జరిగిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ దీని అంతటికి కారణం ఏంటి, నేను ఇది చేద్దాము అనుకున్నది నాకు ఒక ఐడియా, నా ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకుంటా ఒక ప్రాపర్ ప్రాంప్ట్, నా ఐడియా గురించి నేను ఇంకొక ప్రాపర్గా ప్రాంప్ట్ రాసుకున్నా అంతే. నేను ఒక ప్రాపర్ ప్రాంప్ట్ రాసుకుని నేను దాన్ని ఇక్కడ దీనికి ఇన్పుట్ కింద ఇచ్చాను అంతే, పర్ఫెక్ట్. సో ఇదిగో నేను ఇన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను, ఇంత అయ్యింది అని చెప్పేసి అని వచ్చింది. సో మొత్తానికి చివరికి స్క్రోల్ చేస్తే ఇదిగో ప్లేబ్యాక్ ఫ్రమ్ అన్ ఎక్స్టెన్షన్ ఓన్లీ రీప్లేస్ ఆన్ ద కరెంట్ పేజ్, మల్టిపుల్ పేజెస్లోకి వెళ్ళదు, ఆటో జనరేటెడ్. ఓకే, ఎస్ ప్రొసీడ్ అందాము. ఎస్ ప్లీజ్ ప్రొసీడ్. ఓకే, ఎస్ ప్లీజ్ ప్రొసీడ్. సో నీకు ప్లే రైట్ మల్టిపుల్ ట్యాబ్స్లోకి వెళ్ళదు, నీకు ఒక ట్యాబ్లోకే నీకు జరుగుతుంది రికార్డింగ్ అండ్ ప్లేబ్యాక్, నీకు ఓకేనా అని అడిగింది. సో నువ్వు జస్ట్ ఎదరికి వెళ్ళిపో అంటున్నాను నేను అంతే. సో మధ్య మధ్యలో మన కన్ఫర్మేషన్ మనల్ని అడుగుతుంది కాబట్టి నేను జస్ట్ ఆ కన్ఫర్మేషన్ ఇచ్చి నేను దాన్ని ఫర్దర్గా ఎదరికి కంటిన్యూ చేసుకోమని అడుగుతున్నాను నేను. ఓకే, సో ఇట్స్ జనరేటింగ్ ద హోల్ చంక్. సో ఇది యాక్షన్స్ ఒక్కొక్కటి యాక్షన్స్ అయితే మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక 5 to 10 minutes పడుతుంది. సమ్ టైమ్స్ అటు ఇట్లో కొంచెం టైం పట్టి మనకు ఆ టూల్ని అయితే క్రియేట్ చేస్తుందండి. ఓకే, సో ఇన్ జనరల్గా పోల్చుకుంటే అసలు 0% నాలెడ్జ్ ఉన్న వాళ్ళం మనం ఒక 5 minutesలో ఆ కోడ్ జనరేట్ చేసినా సరే విచ్ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ అస్, రైట్. సో లెట్ ఇట్ జనరేట్, బేసికలీ ఇది మొత్తాన్ని అది లెట్ ఇట్ జనరేట్ అండ్ దెన్ విల్ సీ హౌ దిస్ ఇస్ గోన్ వర్క్అవుట్. ఓకే, సో ఇప్పటికి నేను ఎక్స్ప్లిసిట్గా ఇందులో కోడింగ్ అయితే ఏం చేయట్లేదు, ఆ కో పైలట్ మాత్రమే చేసుకుంటా, ఈ కర్సర్ ఏఐ మాత్రమే చేసుకుంటా వెళ్తుంది. ఓకే, లెట్ మీ స్క్రోల్ టిల్ ద బాటమ్ అండ్ సీ ఇక్కడ ఏం జరిగింది. యూ కెన్ రీలోడ్ ద అన్ప్యాక్డ్ ఎక్స్టెన్షన్స్ అనే క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అయిపోయింది, నేను మొత్తం చేసేసాను అంటుందండి. ఓకే, యూ కెన్ రీలోడ్. సో రీడ్మీ అన్నది నేను ఒక డాక్యుమెంట్ ఇచ్చాను, నువ్వు చూసుకో అంటుంది. రీడ్మీకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఏముంటుంది అంటే రీడ్మీలో ఓకే
యా, ఓకే. ఇక్కడ రీడ్ మీలో ఏం చెప్తుంది అంటే దిస్ ఎక్స్టెన్షన్ రికార్డ్స్ ద బ్రౌజర్ యాక్షన్స్ చేస్తుంది, ఇట్లా చేస్తుంది, ఈ ఫైల్కి ఇట్లా ఇట్లా ఉన్నది. నువ్వు దీన్ని క్రోమ్లోకి ఎట్లా లోడ్ చేయాలి అంటే క్రోమ్లో ఎక్స్టెన్షన్స్కి వెళ్ళి డెవలపర్ మోడ్ ఆన్ చేసి లోడ్ అన్ప్యాక్డ్ చేసి ఈ ఫోల్డర్ని అందులో సెలెక్ట్ చేస్తే ఆటోమేటికల్లీ నీ రికార్డింగ్ దాని అందులోకి వచ్చేస్తుంది అంటుంది. సో ఇప్పుడు నేను నా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సో క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అన్నదాన్ని సెలెక్ట్ చేసి ఓకే. సో ఇంతకు ముంగట నేను ఆల్రెడీ ఇది క్రియేట్ చేసుకున్నా. సో లెట్ మీ డిలీట్ దీస్ థింగ్స్ బేసికలీ. ఓకే. సో నేను ఇంతకు ముందర ఇవన్నీ నేను డిలీట్ చేసేసుకుంటున్నాను నేను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ డెవలపర్ మోడ్ ఎనేబుల్ చేసుకోమని లోడ్ అన్ప్యాక్డ్ని క్లిక్ చేసి ఓకే, నువ్వు లోడ్ అన్ప్యాక్ అని క్లిక్ చేసి నీ డాక్యుమెంట్స్లో ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేయి అంటుంది. నేను సెలెక్ట్ చేస్తే ఎదిగో నీకు ఈ ఎర్రర్ వచ్చింది. సో మనకు వచ్చిన ఈ ఎర్రర్ మెసేజ్ని కాపీ చేసి ఐ జస్ట్ ప్లేస్డ్ ఇట్ ఇన్ దిస్ చాట్ బాట్. ఫిక్స్ దిస్ ఇష్యూ. ఓకే. సో ఫిక్స్ దిస్ ఇష్యూ అని కూడా రాయక్కర్లా, మనం ఎట్లా దానికి ఇన్పుట్ ఇచ్చి సెండ్ కొడితే కనుక ఆటోమేటికల్లీ ఆ ఇష్యూని ఫిక్స్ చేస్తుంది. సో బేసికలీ ఈ ఇష్యూ ఏంటి, దీని గురించి నీకు ఇట్లా ఉన్నదా, ఓకే దట్స్ ఫైన్. దీనికి ఈ ఇష్యూకి తగ్గ బ్యాక్ అండ్ ప్రాబ్లమ్స్ ఎట్లా వచ్చినాయి ఏంటి అట్లన్నిటిని అదే ఫిక్స్ చేసుకుంటుంది. మళ్ళీ నేను ఫిక్స్ చేశాను అన్నది మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది, మళ్ళీ లోడ్ చేయమంటుంది. ఓకే. సో దెర్ ఈస్ అ బికాస్ ఆఫ్ ద manifest references in the Chrome extensions remove the old broken entry, click on a unpacked. ఓకే. సో మొత్తం అంతా మళ్ళా చెయ్యి అంటుంది. సో ఇక్కడికి వచ్చి ఇంతకు ముంగట మనకి ఏమీ లేదు, లోడ్ అన్ప్యాక్డ్ డాక్యుమెంట్స్ ఏఐ స్టఫ్ తెలుగులో క్రోమ్ ఎక్స్టెన్షన్స్ని సెలెక్ట్ చేశాను. సో బేసికలీ నా వెబ్ రికార్డర్ అన్నది నాకు ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఓకే, వెబ్ రికార్డర్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్స్లో ఇదిగో ఇది వెబ్ రికార్డర్. నేను దీన్ని ట్యాప్ చేసి దీన్ని ట్యాప్ చేస్తే ఆటోమేటికలీ ఇట్ షుడ్ వర్క్. సమ్హౌ ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే, ఎందుకు రిమూవ్ ఫ్రమ్ ద క్రోమ్ మేనేజ్ ఎక్స్టెన్షన్స్. ఎనీవేస్ ఇప్పుడు ఇది పని చేయట్లేదు అన్నదాన్ని కూడా అదే ఎక్స్టెన్షన్స్ డజంట్ నీడ్ టు బీ చేంజెస్ ఎనీథింగ్. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు bing.com ఓపెన్ చేశాను, ఈ ఎక్స్టెన్షన్స్లో ఇదిగో ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ని ఓపెన్ చేశాను. ఓకే, దీస్ ఎక్స్టెన్షన్స్ కెన్ సీ ద ఎంటైర్ చంక్. సో ఓకే, ఇది రికార్డింగ్, దిస్ కెన్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ అ bing.com. ఓకే దట్స్ ఫైన్. ఎంతైనా సరే ఈ ఎక్స్టెన్షన్ పనిచేయట్లా. యూట్యూబ్ షాపింగ్ అంటే కనుక నాకు షాపింగ్ ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు నా ఎక్స్టెన్షన్ చూసుకుంటేనండి ఇట్స్ నాట్ వర్కింగ్ బేసికలీ. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏంది అంటే కనుక ఐ లోడెడ్ సక్సెస్ఫుల్లీ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు use this extension. It's in a gray out mode in the browser after loading. ఓకే. సో మనకు వచ్చిన ఇష్యూ ఇదే. సో వీఆర్ జస్ట్ పాసింగ్ దట్ పర్టికులర్ ఇష్యూ సో దట్ ఆ ఇష్యూకి ఏంటి, దాని నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అన్నది అదే ఫిక్స్ చేసి సో ఇట్ విల్ బీ అప్డేటింగ్ ద హోల్ చంక్ ఫర్ అస్. ఓకే. సో ఇది ఇక్కడ ఇక్కడ మనకి జరిగేదల్లా జస్ట్ 1 or 2 ఆప్షన్స్ అండి. రైట్ క్లిక్ ఆన్ ద పేజ్, కంట్రోల్ షిఫ్ట్ ఇన్ ద డవ్ టూల్స్. బేసికలీ ఇక్కడ నాకు కొన్ని సజెషన్స్ ఇస్తుంది. లుక్ ఎట్ ద టాప్ రైట్ కార్నర్, దేర్ షుడ్ బి ఏ కాల్డ్ వెబ్ రికార్డర్. ఇఫ్ యూ డోంట్ సీ ఓవర్ఫ్లో దట్ మెను, వెబ్ రికార్డర్ ఐడిఈ రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ అంటుంది. సో మనము ఇది సెలెక్ట్ చేస్తూ ఉంటుంటే ఈ వెబ్ రికార్డర్ రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ రావట్లేదు. రైట్, వ్యూ వెబ్ పర్మిషన్స్ మనం అన్నీ మంచిగానే ఇచ్చినాము బట్ స్టిల్ ఇట్స్ నాట్ వర్కింగ్. I checked it. It's in a disable mode. Not sure and not able to see those options to record. ఓకే. సో ఇది నేను జస్ట్ ప్రాంప్ట్లో నేను ఇది చేస్తున్నానండి. ఇక్కడ మనం చేయగలిగేది ఇంతకు మించి ఇంకేం లేదు. మనకి ఏదైనా ఒక డవ్ నాలెడ్జ్ ఉంటే మనం అవన్నీ చేసుకోగలం. సో ఇక్కడ మనకి డవ్ నాలెడ్జ్ లేదు, 100% దీని మీదే రిలై అవుతున్నాం కాబట్టి మనం ప్రాంప్ట్స్తోనే దాన్ని సెట్ చేసుకోవాలి. సో నేను ఈ ప్రాంప్ట్స్తో ఇది సేమ్ ఇదే రికరింగ్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సెషన్ ఇక్కడతో పాస్ చేస్తున్నాను. పాస్ చేసి వన్స్ ఇది ఫిక్స్ అయిన తర్వాత నేను రికార్డింగ్ని రిజ్యూమ్ చేస్తా. ఎందుకంటే ఇంకొక 2-3 ప్రాంప్ట్స్ పడుతుంది ఇది ఫిక్స్ అవ్వడానికి. అది అవ్వడంతో రెజ్యూమ్ చేస్తా సో దట్ వీ కెన్ కంటిన్యూ ఫర్దర్. ఓకే దట్స్ ఫైన్. లెట్ మీ పాస్ దిస్ వన్ ఫర్ నౌ. యా గైజ్, ఇక్కడ
రెండు మూడు ప్రాంప్ట్స్తో మనకి ఆ ఇష్యూ ఫిక్స్ చేసుకున్నాం మనము. ఫిక్స్ అయిన తర్వాత ఆల్రెడీ దాన్ని ఇక్కడికి మనం యాడ్ చేసేసాము. యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే bing.com ఓపెన్ చేసి ఈ ఎక్స్టెన్షన్స్లో నా ఎక్స్టెన్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రికార్డ్ అని చేసా. ఇక్కడ యాజ్ ఆఫ్ నో రికార్డెడ్ యాక్షన్స్ 0 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సురేంద్ర జగన్నాథం అని సెర్చ్ చేసి నేను క్లిక్ చేశాను. ఇక ఇప్పుడు నాకు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చినాయి. ఇందులోకి ఈ టూల్లో ఓపెన్ చేసి చూస్తే నేను 21 యాక్షన్స్ చేశాను. నీకు కావాల్సిన స్క్రిప్ట్ ప్లే రైట్లో కావాలా, సెలీనియంలో కావాలా, ఎందులో కావాలి అని మీకు ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ ఇట్లా మనకి అల్టిమేట్గా ఒక ఎండ్ టు ఎండ్ టూల్ని అది మనకి జనరేట్ చేసి ఇచ్చేస్తుందండి. ఇక్కడ జరిగిందల్లా మనం చేసింది ఒకే ఒక్క సింపుల్ థింగ్ ఏంది అంటే, కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం డీటెయిల్గా ప్రాంప్ట్లో పెట్టుకుంటే ఆటోమేటికలీ ఇట్ జనరేటెడ్ దిస్ పర్టికులర్ ఎక్స్టెన్షన్ ఫర్ అస్. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇట్లాంటిది వీ కెన్ డూ ఎనీ ఆపరేషన్స్ యాజ్ పర్ అవర్ నీడ్. Depending on our need, we can create it and we can use it. Okay, perfectly all right. See you again in the next lecture. Thank you.